హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? దిస్ ఈజ్ మై సిస్టర్ రీడింగ్ క్యాట్, చదువులు సరస్వతి. ఎండ బాగా ఎక్కువ ఉంది ఈరోజు. టిఫిన్ చేశారా అందరూ? మా మదర్ కూడా ఊర్లో లేరు. నాకు ఎలాగో మెస్ ఫుడ్డే, అందుకే కూడా లైవ్ కూడా చేస్తున్నా. మీకు మా ఇల్లు చూపిస్తా ఈరోజు. దిస్ ఈజ్ మై హౌస్. చూడండి ఫ్రెండ్స్, ఆల్ టేక్. ఈజ్ మై ఫాదర్. కాలేజీకి వెళ్ళా, వెరీ యాంగ్రీ ఫాదర్. సరే ఫ్రెండ్స్, కాలేజీకి లేట్ అవుతుంది. విల్ సీ యూ లేటర్. బాయ్ ఫ్రెండ్స్. కాలేజ్కి వెళ్దామా? కాలేజీలో తొక్కలేదు, ఫోటోషూట్కి వెళ్దాం పదరా. ఎగ్జామ్ ఫీజు కట్టాలరా. మేము కూడా కట్టాలి బే. రే, ముందే చెప్తున్నా, ఎవరు డీపీకి తక్కువ లైకులు వస్తే వాడే పార్టీ ఇవ్వాలరా. సర్లే. ఏం కావాలి? కెమెరా రెంట్కి కావాలి. అడ్రస్ ప్రూఫ్ ఉందా? గాదలం నగర్ మారంపొడి టిక్ టాక్ స్టార్ అంటే ఎవడనే చెప్తాడు. రేయ్, అడిగింది అడ్రస్ ప్రూఫ్ రా, నీ అడ్రస్ కాదు నట్ట. ఫోటోలు బాగా రావాలి. అవి రావు, మీరే తీసుకోవాలి. ఎంత? పర్ డే 2000. మావాడు కూడా మీతోనే వస్తాడు. ఆడేమైనా పెద్ద ఫిగరా తీసుకెళ్ళడానికి? కెమెరా ఇస్తే చాలు. 1000 అడ్వాన్స్. ఇవ్వకపోతే దొబ్బే. ఇచ్చేయి. నా ఫీజు డబ్బులు రా. ఇస్తున్నాలే. బాబాయ్, ఎలా ఉన్నావు? ఎలా ఉందండి వ్యాపారం? కొత్త ఏం వచ్చాయి? ఒరిజినలేనా? ఒరిజినలే అన్న, రైబాన్. చూడు మరి, ఒరిజినల్ అయితే కొంటా మరి నేను. కంపెనీ అన్న, నెంబర్ 1. చూసుకోండి. ఇదేంటిది రంగురంగులు కనబడుతున్నాయి? ఎండగా ఉంది కదన్నా. అవునా? అయితే నేలలోకి వెళ్ళి చెక్ చేసుకొస్తా. నాకు రే దొంగ నాయలారా, ఆగండి రా. మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక మగాడు మీ మీద చేస్తే మీ కోపం వస్తుందా రాదా? కోపం వస్తుందా రాదా చెప్పండి. పసుపు రాసుకుంటున్నావా పసుపు రాసుకుంటున్నావా అని అడుగుతున్నాడు. ఒక ఆడది పసుపు రాసుకోకుండా మగాడు రాసుకుంటాడా పసుపు?
రే రెడీ చూసుకో ఏమన్నా వేసేయాలా? ఇప్పుడు మా అమ్మాయి ఉందా? వేసేయాలా? చెప్పేది విను. మా అమ్మాయి ఒకడంటే ఇష్టపడి అంటే వేసేయాలా? అబ్బా ఎవడో ఒకటి వేస్తే గాని ఉండలేవా? డబ్బులు ఇస్తే మిమ్మల్ని వేసేస్తా. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. రెడీ స్టార్ట్ రా. నిన్నే నమ్మి చేసానే నేరం కల్లే తెరిచి వెళుతున్న దూరం. నిజం కొట్టేస్తున్నాడు రా బాబు. రే సంజయ్ ఫోటో ఎలా ఉంది? పోస్ట్ చేసి బాగున్నాయింది. లైక్ కొట్టు త్వరగా. రే లైక్ కదా హార్ట్ కొట్టు. సరే షేర్ కూడా చెయ్యి. అరే రవి, అరే ఫోటో అప్లోడ్ చేసా, లైక్ కొట్రా. హర్ష, అబ్దులు, అరే సుదీప్గా. మమ్మీ ఎక్కడా? ఎప్పటికప్పుడు రాలే కానీ ఫేస్బుక్లో ఫోటో పెట్టా, లైక్ కొట్టు. సరే తిన్నా లైక్ కొట్టు మర్చిపోకు. ఉంటా. రే లెఫ్ట్రా రే కమ్ ఫాస్ట్ రా రే క్లీన్ బే. రే బుల్లెట్ లేరా. నాన్న, రేపు ఎగ్జామ్ గురించి ఒక డౌట్ ఉంది. రేఖకు ఒకసారి కాల్ చేయాలి. మీ ఫోన్ ఎవరా? రే బుల్లెట్ లేరా. రే బ్యాండేజ్ అయ్యి. రే రేపు ఎగ్జామ్ ఉంది కదా, వెళ్ళి చదువుకోపా. ఏహే, ఎప్పుడు చూసినా సెల్ ఫోన్తో ఎడతాడు. The following problems require the use of implicit differentiation. Implicit differentiation is nothing more than a special case of the well-known chain rule for derivation. The majority of differentiation problems in first year calculus involve functions y written explicitly as functions of x. For example, if y equal to 3x squared minus tan 2x plus 5, then the derivative of Manoj, what are you doing there? Do you know the interpolation formula? No, you are not listening. First get out from my class. Just go outside. You guys, why are you laughing? Stand up. What happened? You also go outside. Okay, listen. దరిద్రం వదిలిపోయింది. పదరా సినిమాకి పోదాం. సార్, మనోజ్ మీ అబ్బాయినా? అవునమ్మా, ఏమైంది? మీ అబ్బాయి ఫ్రెండ్స్తో మా స్టూడియోకి వచ్చి ఫోటోషూట్ అని చెప్పి కెమెరా రెంట్కి తీసుకున్నాడు సార్. కెమెరా మీ ఓడి చేతుల్లోనే డ్యామేజ్ అయింది సార్. మేబీ కింద పడి ఉండొచ్చు. నేను లేని టైంలో మా వర్కర్కి ఇచ్చేసి వెళ్ళిపోయాడంట. ఈ ప్రూఫ్ మీ ఓడిది. దాన్ని బట్టే మీ ఇంటికి వచ్చా. రే మనోజ్, డాడీ ఇలా రా. ఈయన దగ్గర కెమెరా రెంట్కి తీసుకున్నావా? బాస్, మీ కెమెరా మీకు రిటర్న్ ఇచ్చాను కదా. అడిగిన దానికి సమాధానం చెప్పు. తీసుకున్నాను. కాలేజీకి కూడా వెళ్ళలేదంట, ఎగ్జామ్ ఫీజు కూడా కట్టలేదంట. కాలేజీ నుంచి ఫోన్ వచ్చింది. అసలు ఏం చేద్దావు నువ్వు? ఆడి దగ్గర ఈడి దగ్గర కెమెరాలు రెంట్కి తీసుకోవడం, ఫారం పోకోళ్ళగా రోడ్ల మీద పడి ఫోటోలు దిగడం, వాటిని ఫేస్బుక్లో పెట్టడం, ఇదేనా జీవితం అంటే? బాగా ఫేస్బుక్లో డీపీ అప్లోడ్ చేశాను, నువ్వు నాకు లైక్ కొట్టు. రేపు నేను చేస్తున్నాను, పిండం పెట్టు. దీనికైనా నీకు ఫోన్ కొనిచ్చింది? కాలేజీలో స్టడీ అవర్ వల్ల లేట్ అయితే, నాన్న ఈరోజు స్టడీ అవర్ ఉంది, ఇంటికి రావడానికి లేట్ అవుతుందని చెప్పడానికైనా నీకు ఫోన్ కొనిచ్చింది. సబ్జెక్ట్లో డౌట్ ఉంటే ఫ్రెండ్కో లెక్చరర్కో ఫోన్ చేసి డౌట్ క్లారిఫై చేసుకోవడానికే నీకు ఫోన్ కొనిచ్చింది. అంతేగాని 24 గంటలు ఫేస్బుక్లు ట్విట్టర్లు అని చెప్పి టైం వేస్ట్ చేసుకుంటావని కదరా నీకు ఫోన్ కొనిచ్చింది. రే మనోజ్, అసలు నువ్వు సంకనాకపోవడం కారణం ఇయ్యేదోలే. లోపలికే. ఆ కెమెరా డబ్బులు ఏదో నేను ఇస్తానులే బాబు, మీరు కూడా వెళ్ళండి.
హలో చెప్పరా సంజయ్, బ్లడ్ కావాలా? క్యాస్ట్ ఏంటి? వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకి మనం ఎందుకు ఇస్తారా? వాళ్ళ వాట్సాప్ గ్రూపులు వెళ్ళి అడగమను. పెట్టే ఫోను. రే మీ బాబు ఎంటర్ బాబు చెప్పలేసి రాస్తున్నాడు, కొంచెం వంట మొఖం మీద తేయలేదు. పిచ్చి పిచ్చిగా ఉందా? ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇమ్మంటావా? ఏంటమ్మా? ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇమ్మంటావా? ఒకసారి ఏంటి ఇప్పుడు చెప్పు. ఫోటో చూసి అలా ఉందో మార్పింగ్ చేసి గ్రూప్లో పెట్టాను అనుకో, మామూలుగా ఉండదు. ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇస్తా అంట. వెళ్ళు, చాలామందిని చూసాం. ఏమైంది సార్? మీ అబ్బాయి తనని అసభ్యంగా ఫొటోస్ తీసి కొన్ని ప్రైవేట్ సైట్స్లో కాలేజ్ గ్రూప్స్లో పెడతానని బెదిరించాడంట. మీ అబ్బాయి చేసిన పనికి నేను కాలేజీ నుంచి డిపార్ చేయించగలను. మీరు ఒక రెస్పాన్సిబుల్ ఫాదర్గా మీ అబ్బాయిని కంట్రోల్ చేసే పద్ధతిని బట్టి నా యాక్షన్ ఉంటుంది. నీ దగ్గర ఫోన్ ఉందమ్మా? ఉంది అంకుల్. రికార్డ్ చే. రే నువ్వు వెళ్ళరారా. ఈ వీడియో ఇప్పుడు అమ్మాయి అప్లోడ్ చేస్తే అప్పుడు సిగ్గొస్తుంది నీకు. ఇంకోసారి ఇలా జరగకుండా మాత్రం చూసుకోండి. సారీ సార్. ఇట్స్ ఓకే. అమ్మా ఇక్కడ శ్రీనివాసరావు గారు ఇల్లు ఎక్కడ? మా ఫాదరేనండి, లోపల ఉన్నారు కదండి. రండి కూర్చోండి. నాన్నా, నాన్నా ఎవరో వచ్చారు. ఎవరు? హలో సార్. హాయ్ సార్. మీ జోన్ పిఎస్కి ఎస్ఎన్ సార్. నేను మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి సార్. దేని గురించి సార్? పూజీ కాఫీ తీసుకురామ్మా. చెప్పండి సార్. మీరు వినే ఉంటారు కదా సార్, ఈ మధ్యకాలంలో 20 నుంచి 25 సంవత్సరాల యూత్ అంతా సోషల్ మీడియాకి అడిక్ట్ అయ్యి వారి పర్సనల్ ఖర్చుల కోసం సోషల్ మీడియాని యూజ్ చేసుకుంటున్నారు. ఈ మధ్యనే రీసెంట్గా ఒక గ్యాంగ్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ మొబైల్లో మీ అమ్మాయి ఫోటోలు, కొన్ని ప్రైవసీ వీడియోలు మాకు దొరికాయి. సారీ సార్, మీకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది. మా అమ్మాయికి అసలు ఫోనే లేదు. ఈ ఫోటోలో ఉంది మీ అమ్మాయి కదా సార్? అవును, మా అమ్మాయి సార్. ఏమైంది? ఇప్పుడు చాలామంది ఆన్లైన్ స్టడీస్ని ప్రిఫర్ చేస్తున్నారు సార్. ఫేస్బుక్, వాట్సాప్ ఇప్పుడు అందరికి కామన్ అయిపోయింది. సబ్జెక్ట్లో ఏ డౌట్లు ఉన్న ఆన్లైన్లో చూసుకోవడం, కొత్త వ్యక్తులతో పరిచయాలు, వాళ్ళతో డౌట్లు క్లారిఫై చేసుకోవడం, జస్ట్ లైక్ ఆన్లైన్ స్టడీస్. దీన్నే వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు సార్. ఇన్నోసెంట్ అమ్మాయిలకి చదువు పేరుతో దగ్గర అవడం, ప్రేమ్ పేరుతో ట్రాప్ చేయడం, వాళ్ళకి వీడియో కాల్స్ చేసి వాళ్ళ ప్రైవసీ వీడియోలు రికార్డ్ చేయడం, వాటిని అడల్ట్ సైట్కి పంపుతానని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నారు సార్. ఇంకా దారుణం ఏంటంటే సార్, హాస్టల్లో ఉండే అమ్మాయిలు వాళ్ళ మాట వింటూ వాళ్ళ ఫ్రెండ్స్ బట్టలు మార్చుకున్నప్పుడు ఆ వీడియోలు తీసి వాష్రూమ్లో కెమెరాలు పెట్టి ఆ వీడియోలు వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తున్నారు. మా అమ్మాయికి అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు కదా సార్? కంగారేం పడకండి సార్, స్టార్టింగ్లోనే ఉంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు సార్. అందుకే మిమ్మల్ని పర్సనల్గా కలవడానికి వచ్చారు. ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. జాగ్రత్తగా కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నాను సార్, మీకే మంచిది. అలాగే సార్, థ్యాంక్ యూ. పూజీ ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నాను నాన్న.